అయిందని చెప్పేసి మనకు రిపోర్ట్స్ కూడా వచ్చాయి, చెప్పడం జరిగింది. సో ఎలా ఉంది ఇప్పుడు మీరు లడ్డు కొన్నారు కదా, సో లడ్డు ఏమైనా చేంజ్ అయిందా ఏంటంటే ఏం చెప్తారు? చాలా చేంజ్ అండి. ఇంతకుముందు మేము తీసుకున్నప్పుడు క్వాలిటీ తగ్గిందని క్లియర్ గా తెలిసిపోయేది, స్మెల్ లో కూడా టేస్ట్ లో కూడా. ఇంకోటి లడ్డు ఇలా పట్టుకోగానే బ్రేక్ అయిపోయేది లడ్డు. ఇప్పుడు అలా బ్రేక్ అవ్వట్లేదు, స్మెల్ వేరే ఉంది, టేస్ట్ కూడా వేరే ఉంది. ఇప్పుడే తిన్నానండి. ఇది ఇంకోటి మాకు సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి అంటే సెంటిమెంట్. ఈక్వల్ గా లడ్డు కూడా సేమ్ అంతే సెంటిమెంట్. మాకు చాలా బాధగా ఉంది ఇట్లా ఎనిమల్ ఫ్యాట్ అది మిక్స్ చేసిరన్నాక. మేము అసలు నాన్ వెజ్ తినము, అలాంటి మమ్మల్ని లడ్డు రూపంగా నాన్ వెజ్ తినిపించినట్టు అయిపోయింది. మాకు చాలా బాధగా ఉందండి. దీన్ని కఠినంగా శిక్షించాలి. దీన్ని కంపల్సరీ దీని పాపం కూడా పక్కా వాళ్ళకి తగులుతుందండి. సో ఏదైతే గత వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి లడ్డు ప్రసాదం అనేది ఒక చాలా పవిత్రమైన మన మనం భావిస్తుంటాం. సో దీనికి సంబంధించి ఒక నెయ్యి సరిగా వాడలేదని చెప్పేసి ఒక బీఫ్ సంబంధించి కానీ, ఒక ఫిష్ ఆయిల్ సంబంధించి కానీ, ఈ ఎవరైతే వెజిటేరియన్ కూడా నాన్ వెజ్ తిండి పిచ్చే చేసేంత చేసిన